హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, నేను ఈ ఛానల్‌లో ఆల్రెడీ కమ్యూనిటీ ట్యాబ్‌లో ఎథికల్ హ్యాకింగ్ సబ్జెక్ట్ యొక్క సిలబస్ అనేది పోస్ట్ చేశా అండి. ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ నేను ఎథికల్ హ్యాకింగ్ సబ్జెక్ట్ యొక్క కాన్సెప్ట్స్ అనేవి ఎక్స్‌ప్లెయిన్ చేసి ఈ ఛానల్‌లో వీడియోస్‌గా అప్‌లోడ్ చేస్తాను. ఈ సిలబస్ దేనికి సంబంధించింది అంటే, జేఎన్‌టీకేకి సంబంధించిన సిలబస్. నెక్స్ట్ వచ్చేసరికి ఇది R20 రెగ్యులేషను. మీలో ఎవరైనా సరే వేరే యూనివర్సిటీ వాళ్ళు ఈ వీడియోస్ కానీ చూస్తున్నట్టయితే మీ సిలబస్‌లో కొన్ని టాపిక్స్ అయినా సరే మ్యాచ్ అవుతాయి కాబట్టి, ఆ కాన్సెప్ట్స్ వరకైనా సరే మీరు ఈ వీడియోస్‌ని ఫాలో అవ్వండి. మీకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే ప్లీజ్ కామెంట్ చేయండి. యాస్ సూన్ యాస్ పాసిబుల్లీ నేను మీకు రిప్లై అనేది ఇస్తా. నెక్స్ట్ వచ్చేసరికి బిఫోర్ కమింగ్ టు అవర్ టాపిక్ నేనొక పాయింట్ చెప్పాలనుకుంటున్నానండి. ఏంటంటే మీకు రీసెంట్‌లీ జరిగిన గుడ్లవల్లి కాలేజ్‌లో జరిగిన ఇన్సిడెంట్ అనేది తెలుసు కాబట్టి, హిడెన్ కెమెరాస్‌ని ఎలా డిటెక్ట్ చేయాలో మనకు తెలీదు కాబట్టి, ఎలా డిటెక్ట్ చేయాలో చెప్తా. ఎలా చేయాలి అనంటే, హిడెన్ కెమెరాస్ అంటేనే మనం ఐ కాంటాక్ట్‌కి అంతగా కనిపిచ్చదు కాబట్టి హిడెన్ కెమెరాస్ అనేవి మన షర్ట్ బటన్స్‌లోను, డ్రెసెస్‌లోను ఎక్కడైనా పెట్టుకొని లేదా రూమ్‌లో ఎక్కడైనా కనిపించని ప్లేస్‌లో అయినా సరే హిడెన్ కెమెరాస్ అనేవి పెట్టొచ్చండి. వాటిని ఎలా డిటెక్ట్ చేయాలి అంటే మీ ఫోన్‌లో ఈఎంఎఫ్ డిటెక్టర్ అనే యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకొని మీకెక్కడైతే హిడెన్ కెమెరా ఉండిద్ది అనే డౌట్ ఉండిద్దో అక్కడ లైట్స్ అనేవి ఆఫ్ చేసి, మీ ఫోన్‌లో ఫ్లాష్ లైట్ అనేది ఆన్ చేసినట్టయితే, మీకు ఎక్కడైతే డౌట్ ఉన్న ప్లేస్ మొత్తంలో ఆ ఫ్లాష్ ఆన్ చేసి చెక్ చేసినట్టయితే, ఈ హిడెన్ కెమెరా దగ్గర ఉన్న దగ్గర ఒక రెడ్ మార్క్ అంటే స్మాల్ రెడ్ లైట్ లాగా కనిపిచ్చిద్దండి. మీరు ఆ ఫ్లాష్ ఎయటం వల్ల ఆ హిడెన్ కెమెరా యొక్క లెన్స్ అనేవి రిఫ్లెక్ట్ అయ్యి అది ఎక్కడుందో మీకు కనిపిచ్చిద్ది. సో, హిడెన్ కెమెరాని చెక్ చేయటానికి ఈ యాప్ అనేది మీకు యూజ్ అవుతది అనుకుంటున్నా. మీకు కానీ, మీ ఫ్రెండ్స్‌కి కానీ, మీ సరౌండింగ్స్ వాళ్ళకి కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్‌లో ఎవరున్నా సరే ప్లీజ్ ఇన్ఫర్మేషన్‌ని మీరు షేర్ చేయండి. ప్లీజ్ యుటిలైజ్ చేసుకోండి ఈ యాప్‌ని. కమింగ్ టు అవర్ టాపిక్ ఈరోజు వీడియో ఏంటంటే, ఎథికల్ హ్యాకింగ్ యొక్క ఇంట్రడక్షన్ చెప్తా. ఇంట్రడక్షన్ చెప్పే ముందు సమ్ బేసిక్ కీ పాయింట్స్ అనేవి మనకు తెలియాలి. ఆ బేసిక్ కీ పాయింట్స్ తెలియకపోతే మనకి ఎథికల్ హ్యాకింగ్ సబ్జెక్ట్ అనేది పూర్తిగా అర్థం కాదండి. సో, అందుకు ముందు ఈ కీ పాయింట్స్ అనేవి తెలుసుకోండి. మొత్తం 5 క్వెషన్స్ ఉంటాయి. ఏంటంటే, వాట్ ఈస్ హ్యాకింగ్? వాట్ ఈస్ హ్యాకర్? వాట్ ఈస్ ద డెఫినిషన్ ఆఫ్ హ్యాకింగ్? హౌ డస్ హ్యాకింగ్ వర్క్స్? వాట్ ఈస్ ఎథికల్ హ్యాకింగ్? ఈ 5 క్వెషన్స్‌కి నేను ఆన్సర్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ప్లీజ్ స్కిప్ చేయకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ క్వెషన్ ఏంటంటే, వాట్ ఈస్ హ్యాకింగ్? హ్యాకింగ్ అంటే ఏంటంటే, సపోజ్ ఎగ్జాంపుల్ మీరు ఒక వెబ్‌సైట్ ఇన్ఫర్మేషన్‌ని మీరు యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నారు. వెబ్‌సైట్ అంటే, వెబ్‌సైట్ యొక్క డేటా అనేది పబ్లిక్‌లో ఉండిద్ది. నెక్స్ట్ ప్రైవేట్‌లో ఉండిద్ది. అంటే ఒక ఆర్గనైజేషన్ యొక్క వెబ్‌సైట్ ఇన్ఫర్మేషన్ అనేది అంతా పబ్లిక్‌లో గూడా ఉండదు కదా! ప్రైవేట్‌లో గూడా కొంత ఇన్ఫర్మేషన్ పెట్టుకుంటారు. కానీ మీకు ఆ డేటా అనేది యాక్సెస్ కావాలి. యాక్సెస్ కావాలంటే హ్యాకింగ్ ప్రాసెస్ ద్వారా నువ్వు ఆ డేటాని యాక్సెస్ చేసుకుంటావు. ఎలా అంటే డేటాని అనాథరైజ్డ్‌గా వితౌట్ పర్మిషన్స్ లేకుండా పర్మిషన్ తీసుకోకుండానే మనం డేటాని యాక్సెస్ చేసుకుంటాం. ఈ అనాథరైజ్డ్ వేలో డేటాని యాక్సెస్ చేసుకునే దాన్ని హ్యాకింగ్ అని అంటాము. లైక్ ఎలా అంటే నాట్ ఓన్లీ వెబ్‌సైట్స్ అండి. ఎలక్ట్రానిక్ డివైసెస్ యొక్క డేటాని కూడా మనము అనాథరైజ్డ్‌గా డేటాని యాక్సెస్ చేసుకున్నట్టయితే హ్యాకింగ్ అంటాం. లైక్ ఎలా అంటే మన మొబైల్ ఫోన్ డేటా కావచ్చు, మన సిస్టమ్ యొక్క డేటా కావచ్చు, నెట్వర్క్ డేటా కావచ్చు, ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే వితౌట్ పర్మిషన్స్ అనాథరైజ్డ్‌గా డేటాని యాక్సెస్ చేసుకున్నట్టయితే దాన్ని హ్యాకింగ్ అని అంటాము. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసరికి వాట్ ఈస్ హ్యాకర్? హ్యాకర్ అంటే ఏంటి? హ్యాకర్ వేరు, హ్యాకింగ్ వేరు. హ్యాకర్‌కి, హ్యాకింగ్‌కి డిఫరెన్స్ ఏంటి అనంటే హ్యాకింగ్ ప్రాసెస్ నేను ఆల్రెడీ చెప్పా కదా! డేటా ఏదైతే అనాథరైజ్డ్ వేలో డేటాని యాక్సెస్ చేసుకున్నట్టయితే, ఒక మొబైల్ ఫోన్‌లో డేటా కావచ్చు, నెట్వర్క్ డేటా కావచ్చు, ఆర్గనైజేషన్ యొక్క వెబ్‌సైట్ డేటా కావచ్చు, ఈ డేటాని యాక్సెస్ చేసుకున్నట్టయితే దాన్ని హ్యాకింగ్ అని అంటాము. ఈ హ్యాకింగ్ ప్రాసెస్ మొత్తాన్ని ఎవరైతే ఒక పర్సన్ చేస్తారో ఆ పర్సన్‌ని హ్యాకర్ అని పిలుస్తాము. హ్యాకర్‌కి, హ్యాకింగ్‌కి డిఫరెన్స్ ఏంటో మీకు అర్థమైందనే అనుకుంటున్నా. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసరికి వాట్ ఈస్ ద డెఫినిషన్ ఆఫ్ హ్యాకింగ్? హ్యాకింగ్ యొక్క డెఫినిషన్ ఏంటి అనంటే అంటే హ్యాకింగ్ ఈస్ ఆల్సో కాల్డ్ యాస్ ఎ సైబర్ హ్యాకింగ్. హ్యాకింగ్ ఈస్ ద ప్రాసెస్ టు గెయిన్ అనాథరైజ్డ్ యాక్సెస్ టు ఏ డిజిటల్ డివైస్, కంప్యూటర్ సిస్టమ్ ఆర్ కంప్యూటర్ నెట్వర్క్. ఇలా
ఇదండి డెఫినేషన్. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు మీ బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నాయి. నేను మీ ఫోన్‌ని హ్యాక్ చేశా అనుకోండి. మీ ఫోన్‌ని హ్యాక్ చేసినట్టయితే మీ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండిద్ది. ఆ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసి మీ బ్యాంక్‌లో ఏమైనా అమౌంట్ ఉంటే మొత్తం నేనే డ్రా చేస్తా. అంటే మీ పర్మిషన్స్ లేకుండా మీ అకౌంట్‌లో ఉన్న మనీని నేను డ్రా చేయటం వల్ల మీరు అమౌంట్ అనేది లాస్ అవుతారు గదా! హ్యాకింగ్ వల్ల అడ్వాంటేజెస్ ఉంటాయి. డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఇలా అనాథరైజ్డ్ వేలో మీ పర్మిషన్స్ లేకుండా మీ డేటాను నేను యాక్సెస్ చేసుకున్నట్టయితే దాన్ని హ్యాకింగ్ అని అంటారు. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసరికి హౌ డస్ హ్యాకింగ్ వర్క్స్? హ్యాకింగ్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనంటే యూజ్ ఏ వెరైటీ ఆఫ్ టెక్నిక్స్ టు అచీవ్ దేర్ ఎయిమ్స్. ఇక్కడ హ్యాకర్ యొక్క ఎయిమ్ ఏంటి? మీ పర్మిషన్ లేకుండా అనాథరైజ్డ్ వేలో డేటాని యాక్సెస్ చేసుకోవటం హ్యాకర్ యొక్క మెయిన్ ఎయిమ్. ఆ ఎయిమ్ ని హ్యాకర్ అనేవాడు అచీవ్ చేయాలి అనంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్నిక్స్ ని మెథడ్స్ ని యూజ్ చేసి మీ డేటాని అనాథరైజ్డ్ వేలో యాక్సెస్ చేసుకుంటారు. దాన్ని హ్యాకింగ్ అంటాం. ఆథరైజ్డ్ వేలో డేటాని యాక్సెస్ చేసుకుంటే అది మీ పర్మిషన్స్ తీసుకొని ఆథరైజ్డ్ వేలో డేటా యాక్సెస్ చేసుకునేదాన్ని గుడ్ వే హ్యాకింగ్ అంటాము. మీ పర్మిషన్స్ లేకుండా అనాథరైజ్డ్ వేలో డేటాని యాక్సెస్ చేసుకున్నట్టయితే దాన్ని బ్యాడ్ వే హ్యాకింగ్ అని కూడా అంటాము. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసరికి వాట్ ఈస్ ఎథికల్ హ్యాకింగ్? ఎథికల్ హ్యాకింగ్ అంటే ఏంటి అంటే చాలా మందికి ఎథికల్ మీనింగ్ కూడా తెలీదండి. ఎథికల్ అంటే ఏంటంటే ఎథిక్స్ తో విత్ పర్మిషన్స్ తో ఆథరైజ్డ్ వేలో మీ పర్మిషన్స్ తీసుకొని అంటే నేచర్ యొక్క ఎథిక్స్ ని ఫాలో అవుతూ మీ డేటాని మీ పర్మిషన్స్ తో డేటాని యాక్సెస్ చేసుకున్నట్టయితే ఆథరైజ్డ్ వేలో దాన్ని ఎథికల్ హ్యాకింగ్ అంటాం. దీన్ని గుడ్ వే హ్యాకింగ్ అని కూడా అంటామండి. మీకు ఈ వీడియోలో ఏమన్నా డౌట్స్ ఉన్నా సరే ప్లీజ్ కమెంట్ చేయండి. ఫర్దర్ గా మీకు ఏమన్నా వీడియోస్ కావాలన్నా సరే కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.